క్రీస్తునందు నిద్రించడం వేరు, క్రీస్తునందు మృతి చెందడం వేరు. రెండు వేరు వేరు. ఇద్దరు క్రీస్తులోనే ఉన్నారు, ఇద్దరు క్రీస్తులోనే. అలాగే కొన్ని కుటుంబాలు క్రీస్తులో ఉంటాయి, దుఃఖము పోదు, బాధ పోదు, వేదన. కారణం ఏమంటే క్రీస్తులో ఉండి క్రీస్తు కానివి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది క్రీస్తులోనే ఉంటారు కానీ బైబిల్ చెప్తుంది ఒక మాట, ప్రేమ ఉండదు, పగ, కక్ష, ఈర్ష్య, అసూయ ఇవి ఉన్నాయి. యేసులోనే ఉన్నారు, సంఘానికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, పేడ కొడతారు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మా సింపుల్ చెప్తాను, సింపుల్ ఒకటి. శివు ఉన్నాడు, ప్రైజ్ ఉన్నాడు, వాడు శ్యాము ఉన్నాడు, వీడు సూర్య. వీళ్ళు నలుగురు వారం వారం వస్తారు చర్చికి, పాటలు పాడతారు, అన్ని పేడలు అన్నీ చూసుకుంటారు, కరెంట్ చేస్తారు, అన్నీ చేస్తారు. లోపల మనసులో ఏడో ఒకటి ఉంటుంది. శివగానికి ఎట్లుంటుంది అంటే, సంతోషే పేడోడివేక. శ్యామగానికి ఏముంటుందంటే, శివునే పాట పాడాలా. వీళ్ళిద్దరి మధ్యలో ప్రైజ్ గాడు ఉన్నాడు కదా, వాడే పాట కొట్టాలి, వీడే పాట పాడాలా, నన్ను చూస్తే కస్టడీసిపోవాలా. వీళ్ళు ఏడుంటారు, వీళ్ళు పని క్రీస్తు నందున్నారు, వారం వారం వస్తారు, మైకులు పెడతారు, పాటలు పాడతారు, పేడ కొడతారు, అన్ని లోపలేముంది అమ్మా? ఇప్పుడు చెప్పండి, క్రీస్తు నందుండి వీళ్ళు మృతి చెందుతున్నారా, నిద్రిస్తున్నారా? నిద్రిస్తే లేచి క్రీస్తు కుడి పక్కన ఉంటారు. నిద్రించకుండా క్రీస్తులోనే ఉండి మరణిస్తే వాడు ఎడమ పక్కన ఉండే మేకల గుంపులో ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మీ కుటుంబం ఎటువైపు ఉండాలి? యావత్తు మీ కుటుంబం ఎటువైపు ఉండాలి? కుడివైపు ఉండాలి, ఎడమవైపు ఉండాలా? హలో చెప్పండి. నిద్రించే గుంపులో ఉండాలా, మృతి చెందిన గుంపులో ఉండాలా? వీడు క్రీస్తునందు నిద్రించాడు, వీడు క్రీస్తునందు మృతి చెందాడు. వ్యత్యాసం. ఇద్దరు క్రీస్తులోనే ఉన్నారు. అదే అంత్యం చాలా ప్రాముఖ్యం. యువర్ ఎండ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ అంత్యం చాలా ప్రాముఖ్యం. మనం అంటాం కొన్నిసార్లు, సార్ వీళ్ళు బాగా బతికారు సార్, ఇప్పుడు చెడిపోయారు సార్. ఇప్పుడు చెప్పు, నువ్వు అప్పుడు కాదు. ఇప్పుడు పరిస్థితి దేవుడు చూసేది నువ్వు నిన్న మొన్న అంతకుముందు. నేను ఎప్పుడు చెప్తాను కొన్నిసార్లు, నేను సతీష్, మా నిరంజన్, మేమందరూ మా చిన్నప్పుడు బల్లారకొండ పైకి ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోనే మోకాళ్ళకి ప్రార్థన చేసి కొన్నిసార్లు కష్టపడతాం, పడుకొని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం అది చాలా ప్రాముఖ్యం, అప్పుడు కాదు. ఇప్పుడు నేను చెప్పిన పీటర్ పాస్టర్, నేను నిజంగా చెప్తాను కదా, కరెక్ట్ 4 గంటలు వేస్తాడు ఆయన. ఎన్ని గంటలకైనా పండుకొని 4 గంటలకు లేస్తాడు, మోకాళ్ళ మీదే ఉంటాడు, బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు. నిజం చెప్పండి, నేనైతే బైబిల్ చదువు మోకాళ్ళ మీద కూర్చొని చదువుతాను. ఎంతమంది యవన పిల్లలు మోకాళ్ళ మీద బైబిల్ చదువుతారు చెప్పండి? యవన పిల్లలు, ముసలిలు కాదు. మా దగ్గర 30 ఏళ్ళు దాటితే అన్ని ముసలివే. యవ్వన పిల్లలు ఎంతమంది మోకాళ్ళ మీద బైబిల్ చదువుతారు? ఆయన ఇప్పటికీ 84 సంవత్సరాలు, ఇప్పటికీ పొద్దున లేచి ఫస్ట్ అని చేసే పని ఏంటి సార్? మోకాళ్ళ మీదే బైబిల్ చదువుతాడు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడు. ఏం చిన్న మనకేం చెప్తున్నావు పాప? మనకి చెప్పండి. ఇదే మనకు వచ్చిన సమస్య. క్రీస్తునందే ఉన్నాము కానీ నిద్రిస్తున్నామా, మృతి చెందుతున్నామా? మృతి చెందు వారికి ఆ బైబిల్ మీద చెప్పాను, దానియేలు గ్రంథంలో 2 లేచారు. ఎక్కడి నుండి? సమాధిలో 2 లేచారు. లేస్తే ఒకరేమో నిత్య జీవానికి, ఇంకొకరేమో న్యాయ తీర్పుకి. 2 క్రీస్తులో ఉన్నవారే, బయటలు కాదు. బుద్ధి కలిగిన కన్యకలు యేసుప్రభుతో పాటు లోపలికి వెళ్ళాలనే వచ్చారు పెళ్లి కుమారుని యొక్క పెళ్లి విందుకి. అయితే పెళ్లి కుమారుడు రావడం ఏమైంది? ఆలస్యమైంది. కూనుకుపోయి నిద్రపోయారు, దీపాలు ఆరిపోయాయి. యేసుప్రభు వచ్చాడు, వెళ్ళిపోయారు, తలుపేశారు. ప్రభువా తలుపు తీ. ఇదే జరిగింది నోవా టైంలో కూడా. నోవాహు తలుపు తీ. ఏమన్నాడు నోవాహు? ప్రభువే, దేవుడే మూసాడు. వాన వచ్చిందా లేదా? వాళ్ళేమనరు, వాన వస్తుందంట, వీడు దేవుడు చెప్పినంట, వీడు దేవుడు. ఇప్పుడు చెప్పింది వీడు దేవుడే.
ఇప్పుడు అదే జరుగుతుండేది. వీడి దేవుడే, మీ దేవుడేనా గొప్ప, మాకు ఇంతమంది లేరా? ఇది ఒకడు వాడుకున్నాడు బైబిల్ వాక్యమేది. పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహము ఒంటరిగా వస్తుంది. యేసుప్రభు ఒక్కడే ఒంటరుడు సింహం. ఆయన పేరే యూదా గోత్రపు సింహం. ఆ యూదా గోత్రపు సింహాన్ని ఢీ కొట్టాలని ఈ ఊరు పందులు, అడవు పందులు అన్నీ వచ్చినా ఏం చేసుకోలేవు అవి. మీ దేవుడేనా, మీ దేవుడేనా? ఇప్పుడు అదే ప్రతి ఒక్కడికి అదే, మీ దేవుడేనా చేసేది, ನಿಮ್ಮ దేవుడేనా, ನಮ್ಮ ದೇವರು ಇಲ್ಲ. ಐದಾನೋ ಇಲ್ಲ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಿಮ್ಮ ಬಗ್ಗೆ, ನನಗೆ ಗೊತ್ತಿರೋದು ಒಂದೇ, ನನ್ನ ದೇವರ ಬಗ್ಗೆ ಗೊತ್ತು. నా దేవుడు ఎవరో నాకు తెలుసు. అందుకే దానియేలు అంటాడు, తమ దేవుడిని ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు, వారు ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశిస్తారంట. నీ కుటుంబం ఆకాశ నక్షత్రాలుగా ప్రకాశించాలా, లేక రాలిపోయే నక్షత్రాలాగా ఉండాలా? నీకు నువ్వు తీర్మానం తీసుకో. లేచి నిలబడి నేను ప్రార్థన చేస్తాను. సంఘానికి 2 విధాల కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం యేసు ఉన్న కుటుంబం, ఇంకొక కుటుంబం యేసు లేని కుటుంబం. మరొక కుటుంబం ఉంది, యేసు ఉన్న కుటుంబమే కానీ యేసుని ఎరుగని కుటుంబం. యేసు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయారు. యేసు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయారు. తుఫాను గాలి వీచగా వారు భయపడి దుఃఖాక్రాంతులై యేసుని లేపి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాం, మా పట్ల నీకు చింత లేదా అంటున్నాడు. చింత లేనిది యేసు ప్రభు కాదు. వారికి తెలియదు, యేసు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయారు. క్రీస్తునందు ఉన్నారే గాని నిద్రించక మృతి చెందిన గుంపుల వారు ఉన్నారు. నువ్వు బతికి ఉన్నావన్న పేరు మాత్రమే కలదు గాని నువ్వు మృతుడవే అంటున్నాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కుటుంబం బ్రతికి ఉండి మృతులలో ఉన్నాడా, లేక బ్రతికి సజీవుల్లో ఉన్నాడా, నీకు నువ్వే తెలుసుకోవాలి. నీకు నువ్వే తీర్మానం చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, సహోదరుడా, ఇది తెలియక ఉండడం నాకు ఇష్టం లేదు కనుక మీకు చెప్తున్నాను అంటున్నాడు. అలాగే నేను మీకు చెప్తున్న విషయం ఏమంటే, తెలియని దానిని క్రీస్తునందు నిద్రించడం వేరు, క్రీస్తునందుండి మృతి చెందడం వేరు. నిద్రిస్తే లేచి ఆయనతో ఉంటావు, మృతి చెందినా నువ్వు లేచి నరకానికి వెళ్తావు. ఇది మాత్రం గ్యారంటీ. ఒకటి పరలోకం, ఒకటి నరకం, ఒకటి న్యాయ తీర్పు, ఒకటి తీర్పుని దాటివేయబడ్డాం. ఎందుకంటే నీ పేరు జీవ గ్రంథములో, ఆయన గ్రంథములో రాయబడి ఉంది కాబట్టి. నువ్వు ఒక్కడి పేరు రాసుకుంటే సరిపోదు. రేషన్ కార్డులో అందరి పేర్లు ఉండాలని ఎట్లా తాపత్రయపడుతున్నావో ఈ భూమి మీద, అలాగే నీ ఇంటి వారి అందరి పేర్లు ఆ గ్రంథములో లిఖించబడి ఉండాలి. ఈ భూలోకంలో చాలా మంది రేషన్ల కొరకు 2-3 కార్డులు చేయించుకొని గవర్నమెంట్ని మోసం చేయొచ్చు. అది పరలోకంలో నువ్వు మోసం చేయలేవు. దేవుడిని నువ్వు మోసం చేయలేవు. నువ్వు మోసపోవచ్చు కానీ నువ్వు దేవుడిని మోసం చేయలేవు. కాబట్టి మోసపోవద్దు, దేవుని మాటల్ని అలక్ష్యం చేయవద్దు. దేవుని వైపుకు తిరుగు. ఈ ఉదయకాలమున నీ కుటుంబముగా దేవునికి సమర్పించుకో. సమూయేలు, సౌలు. సమూయేలు బాలుడుగా ఉన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో ఎదిగాడు. సౌలు ధనము ద్వారా గొప్పవాడిగా వచ్చాడు, రాజుగయ్యాడు, దేవుణ్ణి విసర్జించాడు. సౌలు అవిధేయత వలన ఆయన కుటుంబం అంతా కొట్టివేయబడింది. హన్నా తీర్మానం వలన తన కుమారుడు గొప్ప ప్రవక్తగా తీర్చబడ్డాడు. 2 కుటుంబాలు, ఒకటి రాజు కుటుంబం, ఒకటి ప్రవక్త కుటుంబం. మరి ఈరోజు నీ కుటుంబం ఎలాగుండాలని ఆశిస్తున్నావు? నీకు నువ్వే తీర్మానం తీసుకో.
మహాపరిశుద్ధుడా, జీవము గల దేవుడా, నీ మాటలో జీవమున్నది, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో విడుదల ఉన్నది యేసయ్యా. ఈరోజు చక్కని మాటలతో రెండు వర్తమానత తండ్రి ఎవరెవరికి అవసరతో మాట్లాడి ఉన్నారు. మాట్లాడిన ప్రతి మాటలు శత్రు దొంగిలించకుండా హృదయములో భద్రపరుచుకునుగాక, కార్యము జరుగునుగాక. వాక్యము చెప్పిన దాసుడిని అభిషేకించండి, నడిపించండి, వాడుకోండి. ప్రతి కుటుంబం వారు భార్యాభర్తలు చేతులు పట్టుకొని పిల్లల్ని ఒకవైపు నిల్చోబెట్టండి. నాతో ఈ మాట చెప్పండి. యేసయ్యా, నేను నా కుటుంబం క్రీస్తునందు నిద్రించాలే గాని మృతి చెందకూడదయ్యా. నిద్రిస్తే లేపబడతాం, నీతో పాటు నిత్యము పరలోకములో నివాసం చేస్తాం. మృతి చెందితే న్యాయ తీర్పులో నిలబడి తప్పించబడకపోతే నరకానికి వెళతాం. ప్రభా, నా కుటుంబం నేను నరకానికి వెళ్ళకుండా క్రీస్తునందు సాక్ష్యము కలిగి జీవింతుమని నీతో నూతన ఒడంబడిక చేసుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తి మంత్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. మరి యొక్క ఉదయకాలం నుండి ఇంతవరకు మాతో ఉన్న దేవుడవు, ఇక ముందును మాతో ఉండవాడవు నువ్వేనయ్యా, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నాయన, మేము అనేకమైన శ్రమలలో, బాధలో, దుఃఖములో, కన్నీటిలో, రోదనలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూశారు, తప్పించారు, విడిపించారు. నేనున్నాను, భయపడకమని వాగ్దానం చేశావు. నీ వాగ్దానముల ద్వారా మమ్మల్ని, మా కుటుంబాల్ని నేటికి సజీవుల లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా చుట్టూ అనేకమైన భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. అనేకమైన పేర్లు ప్రభా గ్రంథాల నుండి తీసివేయబడుతున్నాయి. ఈ లోకములో ప్రభానైనా ఆ యొక్క గ్రంథాలలో ఆ యొక్క నా తండ్రి పట్టిలో తీసివేయవచ్చు, కానీ మా పేరు జీవ గ్రంథములో, యేసు క్రీస్తు యొక్క గ్రంథములో, గొర్రెపిల్ల రక్తములో రాయబడిన గ్రంథములో ఉన్నదని మేము నమ్ముచున్నాము గనక మాకు భయము లేదు ప్రభా. ఎందుకంటే ఈ లోకం మాకు శాశ్వతము కాదు ప్రభా, మాకు శాశ్వతమైనది నీ రాజ్యము గనక మేము పరలోక రాజ్య వారసులమని, అక్కడ మీరు మాకు స్థానాన్ని, మాకు ఒక మంచి ప్రభనత్తరి భవనాన్ని సిద్ధపరిచి ఉంచారని మేము నమ్ముచున్నాము తండ్రి. మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచిన ఆ యొక్క భవనం ఎప్పుడైతే ప్రభా పూర్తి అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చి వాటిలో నివాసము చేస్తామని నమ్మకం మేము కలిగి ఉన్నాము తండ్రి. ఒకవేళ నిరీక్షణ లేని వారు ఇంకా ఎవరైనా ఉంటే ఈ మధ్యాహ్నం ఆ కుటుంబాలకు యేసు క్రీస్తు నామములో నిరీక్షణ కలుగునిగా కానీ ఘోషిస్తున్నాం. కుటుంబాలుగా కాకుండా ఒంటరిగా వచ్చిన వారిని కూడా ప్రభ దర్శించి, దీవించి, ఆశ్రయించి వారి కూడా ప్రభ వారి యొక్క భవనం, వారి భవంతు ప్రభ, వారి ప్యాలెస్ పరలోకంలో ఉందని ప్రభ గ్రహించి, భూలోకంలో ఇల్లు లేకపోయినా ప్రభ చింతించకుండా, దాని కొరకు ప్రభ వారు ప్రయాసపడి ఏడవకుండా ప్రభ మాకు పరలోకంలో ఒక మంచి భవనము కలదన్న నమ్మకాన్ని కలిగించి పంపించమని కోరుచున్నాము తండ్రి. నీ సేవకునిగా, సేవకులుగా మేము నిలబడిన ప్రతి కుటుంబాన్ని ఆస్వాదిస్తున్నాం. ప్రతి కుటుంబానికి రావాల్సిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఆశీర్వాదాలు యేసుక్రీస్తు నామములో కలుగునిగా కానీ ఘోషిస్తున్నాం తండ్రి. అపోస్తలుల యొక్క పరిచర్య వీరికి కలుగునిగా కానీ ఘోషిస్తున్నాము తండ్రి. సువార్థికుల పని వీరికి కలుగునిగా కానీ ఘోషిస్తున్నాం తండ్రి. పరిచారకుల పరిచర్య పని రానిగా కానీ ఘోషిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభ సేవకులుగా, పాస్టర్లుగానైనా నువ్వు ఎవరెవరిని ఏ విధంగా ఎన్నుకొని ఆస్వాదిస్తున్నావో ఆ ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు నామములో రానిగా కానీ ఘోషిస్తున్నాము తండ్రి. ఈ దినము మొదలుకొని ఈ నెల అంత్యము వరకు, ఈ సంవత్సరము గడిచేంత వరకు దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి కలుగునిగా కానీ యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.